మండలం వెలవలి గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కుందు నదిలో ఇసుక మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో రాజపాలెం మండల టీడీపీ కార్యదర్శి కల్లూట్ల మౌలాలికి గాయాలయ్యాయి. మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి అనుచరులు కమ్మసాబ్ మహబూబ్ బాషా, అతని తమ్ముడు ఖాజావలి తనపై దాడి చేశారని మౌలాలి ఆరోపించారు. గాయపడిన మౌలాలిని స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజపాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మనుషుల్ని పంపించినారు సార్. వెలవని ప్రతాప్ రెడ్డి మనుషుల్ని పంపించి నాకు టెన్కి ఇలా ఇది మాది ఇది అన్నీ గొడవ పడినారు సార్. మా నాయన పెట్టినారు సార్. మా నాయన గుడ్డిని మా నాయన పోలీస్ స్టేషన్ కడిగి పోయినారు సార్. పోలీస్ స్టేషన్కి పెద్ద పోలీసులు స్పందించలేదు సార్. అలా నేను ఎందుకు స్పందించలేదని ఏఎస్ఐ సిద్ధా సార్ ఫోన్ చేసి చెప్పినా సార్. సార్ మా నాయన వచ్చినాక మీరు ఎందుకు రావడం మీద తిరుగుతాను సార్, మమ్మల్ని చంపుతారు సార్ వాళ్ళకి చెప్పిన వాళ్ళు. సరే వస్తాం రిలేషన్ చేసినారు సార్. నన్ను ఆ మహాభాష పెద్ద కట్ట తీసుకున్నాడు సార్. లావు కట్ట తీసుకున్నాడు. వాళ్ళ తమ్ముడు ఖాజావలి సార్, 2 సీటర్ సార్. వాడు వీళ్ళిద్దరు ప్రతాప్ రెడ్డి మనుషులే సార్. ప్రతాప్ రెడ్డి మమ్మల్ని బతికినాడు సార్, మమ్మల్ని చంపేశారు సార్. ప్రతాప్ రెడ్డి అంతా చేశారంటే ప్రతాప్ రెడ్డి సార్. మేము రాజకీయంగా అర్థం ఉంటామని ఎంత చేశారు సార్. మాకు మీరే కావాలా సార్. చంద్రబాబు సార్ ఓకే సార్ పెద్ద వరదలాడి సార్. మాకు వాళ్ళకి పాత దశలు ఏం లేవు సార్. ప్రతాప్ రెడ్డి నేను రాజకీయంగా అర్థం వస్తాను కానీ ఇదంతా చేపిస్తాను సార్. మాకు ఆయన కూడా టీడీపీ సార్. మేము కూడా టీడీపీ పెద్ద కాడికి పోతుంటాం, వస్తుంటే అన్నీ చేస్తూ ఉంటాం సార్. అన్నీ చేస్తాను సార్. నేను మండల ప్రధాన కార్యదర్శి సార్. వీళ్ళకి మమ్మల్ని చంపేశారు సార్. వీళ్ళు మమ్మల్ని మేము అడ్డం ఉంటామని మమ్మల్ని చదివించాలని చూస్తాను సార్. అంతే సార్, ఏమి లేదు. మమ్మల్ని అయితే చంపేశారు సార్. నా చెల్లెలు కానీ అడ్డ కూడా ఉంది. నువ్వు ఏ బడికి నేను చచ్చిపోతూ సార్. తలగానికి మా చెల్లెలు అడ్డపడింది సార్. కడప జిల్లా రాజపాలెం మండలం వెలవలి గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కుందు నదిలో ఇసుక మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మా కరెస్పాండెంట్ కడప నుంచి సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, అసలు ఏంటి, ఇరు వర్గాల మధ్య ఏం జరిగింది, ఎందుకు ఘర్షణ తలెత్తింది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజపాలెం మండలం అయితే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు కూడా విడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కుందు నదిలో ఇసుకను అలాగే కొన్నటువంటి మట్టిని తరలిస్తున్న విషయంలో కూడా ఇద్దరి మధ్య ప్రారంభమైనటువంటి మాటల యుద్ధం కూడా ఒక్కసారిగా ఏదైతే ఇది పూర్తిస్థాయిలో కూడా ఉద్రిక్తతలు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో రాజపాలెం మండలానికి సంబంధించినటువంటి టీడీపీ కార్యదర్శి కల్లూట్ల మౌలాలికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అలాగే మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డికి కూడా వాళ్ళ అనుచరులకు కూడా ఎవరైతే కమ్మా సాహెబ్ మహబూబ్ బాషాకు అతనికి కూడా పూర్తిస్థాయిలో దెబ్బలు చేయడం జరిగింది. అలాగే మహబూబ్ బాషాకు సంబంధించినటువంటి తమ్ముడు అయినటువంటి ఖాజావలి పైన కూడా దాడి చేశారని చెప్పి మౌలాలి కూడా ఆరోపిస్తున్నారు. అలాగే గాయపడ్డ వారందరూ కూడా ఏదైతే ఆ దగ్గరలో ఉన్నటువంటి 108 ద్వారా కూడా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనపై పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి దానిపైన కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అసలు ఈ ఘటన ఎందుకు ఇంత దారి తీసింది ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు విచారించి ఇంకా కేసులు కడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎక్కడుందని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.